హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఉల్లికారం దోశ అండ్ గుంట పునుగులు అండి. దానికి ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఓ అరగంట ముందు 5-6 వరకు ఎండుమిర్చి నానబెట్టుకోండి. ఒక 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. అందులోనే కొద్దిగా చింతపండు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్సీ వేసుకోండి. వాటర్ వేసి మిక్సీ వేసుకోండి. కొద్దిగా వాటర్ పడతాయి అందులో. చూసారు కదా, ఉల్లి కారం రెడీ అండి. మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే ఎండుమిర్చిని ఇంకో 2-3 నుంచి ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ వేసుకుందాం. మనం ఎంత వీలైతే అంత పలుచగా దోశ వేసుకోండి. మీరు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా పిండిగా ఉన్నప్పుడు ఉల్లికారం అనేది వేయొద్దండి. వేయకుండా ఒక 2 సెకండ్స్ దోశ అనేది కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. కలర్ వచ్చేంత వరకు ఉంచండి. చూసారు కదా, బాగా క్రిస్పీగా కలర్ వచ్చింది. ఇంత క్రిస్పీగా వద్దు అనుకుంటే ఒక 2 సెకండ్స్ ముందు తీసేసుకోండి. ఇదే ఉల్లికారాన్ని తాలింపు వేసి చట్నీ లాగా కూడా తినొచ్చండి మీరు ఈ దోశల్లో. చాలా బాగుంటుంది అది ఉల్లికారం. ఇలా ఎక్కువ కలర్ వచ్చేదాకా పెట్టకుండా కొంచెం తొందరగానే తీసేసుకోండి క్రిస్పీ వద్దు అనుకుంటే. ఇప్పుడు అదే దోశ పిండి ఉంది కదా, అందులో కొద్దిగా సాల్ట్ మీకు కావాల్సినంత పిండి తీసుకొని సాల్ట్ యాడ్ చేయండి. అందులో ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, 2-3 వరకు పచ్చిమిర్చి యాడ్ చేయండి. కావాలి తింటాం అనుకుంటే క్యారెట్ తురుము యాడ్ చేసుకోండి. మేము తింటాం, నేను వేసుకుంటున్నాను. యాడ్ చేసి ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసాం కదా, బాగా కలపండి. కలపడం వల్ల ఏంటంటే గుంట పొంగనాలు ఫ్లఫీగా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి. ఒక 2 మినిట్స్ బాగా కలపండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. పిండి కన్సిస్టెన్సీ కూడా దోశ పిండి అంత పలుచగా ఉండకూడదండి, మనకు దానికంటే కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు గుంట పొంగనాల పానం స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులోనే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వేసుకోండి చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ అవి పొంగుతాయి కదా, పైకి వస్తాయి, అన్నీ కలిసిపోతాయి. అందుకే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి, కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వదు. మూత వేసి ఒక 8-10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టండి. చక్కగా కుక్ అయితే చూశారు కదా, అవి కుక్ అయితే మాత్రం స్పూన్తో ఇలాగానే ఈజీగానే వచ్చేస్తాయి. చూశారు కదా ఇలా. తర్వాత ఇంకో సైడ్ తిప్పి వేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మూత వేసి తిప్పిన తర్వాత మూత వేసి 3 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన గుంట పొంగనాలు రెడీ. ఉల్లికారంతో ఇంకా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఉల్లికారం దోశ అండ్ గుంట పొంగనాలు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.